వాసివాడి తస్సాదియా సోగ్గాళ్ళు మళ్ళీ వస్తున్నారు. 2027 సంక్రాంతికి ఇప్పుడే రిలీజ్ డేట్ని లాక్ చేసిన అక్కినేని స్టార్స్ మనం మ్యాజిక్ని రిపీట్ చేస్తూ నాగ్, చైతు, అఖిల్ ఒకే సినిమాతో దిగబోతున్నారు. ఇంతకీ ఈ మూవీ కింగ్ 100 లేక వేరే ఏదైనా? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో సంక్రాంతి సీజన్కు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని సినిమా పండుగలా భావిస్తూ ఉంటారు. కాబట్టి స్టార్ హీరోల దగ్గర నుండి యంగ్ హీరోల వరకు కూడా అందరూ తమ సినిమాలను అదే సీజన్లో రిలీజ్ చేయాలని కోరుకుంటారు. పండుగను టార్గెట్గా పెట్టుకొని సినిమాలను పూర్తి చేస్తుంటారు. 2026 పండగకు వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడంతో వచ్చే సంక్రాంతి కోసం గట్టి కాంపిటీషన్ అయితే క్రియేట్ అయింది. ఈ సిచ్యువేషన్స్లోనే అక్కినేని హీరోల నుంచి వచ్చేటువంటి సంవత్సరం పండక్కి ఓ సినిమా రాబోతున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. 2027 సంక్రాంతికి తమ నిర్మాణ సంస్థ నుంచి ఓ సినిమా రానుందని అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారు వంటి ప్రాజెక్ట్ వివరాలు ఏమీ వెల్లడించకుండా ఏకంగా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసింది. వాసివాడి తస్సాదియా వచ్చే 15th జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాలు వస్తే ఈ పండుగ ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది కదా, డేట్ మార్క్ చేసుకోండి అని అన్నపూర్ణ బ్యానర్ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది. అన్నపూర్ణ స్టూడియోస్ అనౌన్స్మెంట్తో అక్కినేని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక్కడ హీరోలు ఎవరనేది ప్రస్తావించినప్పటికీ సోగ్గాలు అని ప్రస్తావించడంతో ఈ సినిమా అక్కినేని హీరోలదే అని క్లారిటీ వచ్చేసింది. కింగ్ నాగార్జున హీరోగా, కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో సోగ్గాడే చిన్ననాయన అనేటువంటి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2016 సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఆ సంవత్సరం పొంగల్ విన్నర్గా నిలిచింది. సోగ్గాడే చిన్ననాయన సినిమాకి సీక్వెల్గా 2022 సంక్రాంతికి బంగారాజు సినిమా కూడా వచ్చింది. అయితే కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో నాగార్జున, అక్కినేని నాగచైతన్య హీరోలుగా యాక్ట్ చేసినటువంటి ఈ మూవీ మంచి సక్సెస్ సాధించింది. ఇదే ఫ్రాంచైజీలో బంగారాజు 3 వస్తుందని కూడా గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. కళ్యాణ్ కృష్ణ ప్రజెంట్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్కు ట్వీట్తో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. వాసివాడి తస్సాది అనేది సోగ్గాడే చిన్ననాయన, బంగారాజు సినిమాల్లోని ఫేమస్ డైలాగ్. అందులోనూ సంక్రాంతి సోగ్గాలని మెన్షన్ చేశారు కాబట్టి నాగార్జున, నాగచైతన్య కలిసి యాక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇది బంగారాజుకి కొనసాగింపుగా ఉంటుందా, లేకపోతే కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తాడనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికైతే 2027 సంక్రాంతి సోగ్గాలు వస్తున్నారని తెలియడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అనుకోకుండా పిడుగుపడినట్టు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సోగ్గాడే సీక్వెల్ అనౌన్స్మెంట్ రావడంతో నేరుగా టైటిల్ చెప్పకపోయినా క్యాప్షన్ని బట్టి అదే అని అయితే అర్థమవుతుంది. అయితే ఈసారి నాగార్జున ఒంటరిగా రావడం లేదు. బంగారాజులో చైతన్యం తెచ్చినట్టు ఈసారి ఇద్దరితో పాటు అఖిల్ కూడా ఉంటారని లేటెస్ట్ అప్డేట్. ఇలాంటివి ఒక్కసారిగా టీం రివీల్ చేయలేదు కాబట్టి సందర్భానికి తగ్గట్టు మెల్లమెల్లగా అనౌన్స్మెంట్ ఇవ్వబోతుంది. 2022లో బంగారాజు తర్వాత 4 ఏళ్ల గ్యాప్ వచ్చేసింది నాగ్కి. అక్కినేని అభిమానులు అప్పటి నుంచే కొనసాగింపు డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పటికీ ఆ కళ నెరవేరింది. డైరెక్టర్గా కళ్యాణ్ కృష్ణ ఎంపిక అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇతని కంటే బాగా ఈ సబ్జెక్ట్ని వేరే వాళ్ళు అంతగా హ్యాండిల్ చేయలేరు. పైగా చిరంజీవి మూవీ చేజారాక పూర్తిగా నాగ్ మూవీ మీదనే వర్క్ చేస్తున్నాడని ఇన్సైడ్ టాక్. ఇదంతా బాగానే ఉంది, కానీ నలుగురు సీనియర్ హీరోల క్లాష్తో 2027 రసవత్రంగా మారేలా ఉంది. ప్రజెంట్ నాగార్జున 100వ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. కింగ్ 100 అనేటువంటి వర్కింగ్ టైటిల్స్తో సెట్స్ మీదకి వెళ్ళినటువంటి ఈ మూవీ షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుంది. అప్డేట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. ఈ సిచ్యువేషన్స్లో సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తిక్ డైరెక్షన్లో కింగ్ 100 మూవీ రాబోతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగార్జుననే ఈ మూవీని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. గత ఏడాది ఎలాంటి హడావుడి లేకుండా సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కానీ మేకర్స్ సైడ్ నుంచి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. అనౌన్స్మెంట్ లేకుండానే సైలెంట్గా షూటింగ్ చేస్తూ వస్తున్నారు. ప్రజెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుందట. నాగార్జునతో పాటు ఇతర మెయిన్ కాస్ట్ మొత్తం పాల్గొనే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. జోనర్ ఏంటనేది క్లారిటీ లేదు, కానీ యాక్షన్, ఎమోషన్స్ మెయిన్గా సాగేటువంటి కథతో కింగ్ 100 మూవీ రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి సినిమాల మాదిరిగా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్తో సినిమా ఉంటుందట. సంథింగ్ స్పెషల్గా ఉంటుందని, రియలిస్టిక్ యాక్షన్తో రూపొందుతుందని నాగ్ ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో కథానుగుణంగా నాగార్జున 3 గెటప్స్లో కనిపిస్తారని, 3 హీరోయిన్లు ఉంటారని టాక్ వినిపిస్తుంది. టబు స్వయంగా తన 100వ సినిమాలో ఉండాలని కోరుకుంటుందని కూడా నాకు తెలిపారు. అయితే నాట్యం ఫేమ్ సుస్మితా భట్లను కూడా మరో హీరోయిన్గా ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్గా షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న నాగార్జున తన 100వ సినిమా ఈ సంవత్సరం ఉంటుందని స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నానని, తనకు బిగ్ మైల్ స్టోన్ మూవీ అని కూడా అన్నారు. తనకు అభిమానించేటువంటి వారందరికీ గుర్తుండిపోయేటువంటి సినిమా అవుతుందని చెప్పుకొచ్చాడు.
దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాని ఎక్కువ శాతం దసరా సీజన్లో రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తుంది. 2024 సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో హిట్ కొట్టిన నాగ్ లాస్ట్ ఇయర్ కూలీ, కుబేర లాంటి సినిమాలతో అలరించారు. కానీ ఆ రెండింటిలో కూడా నాగ్ మెయిన్ హీరో కాదు. అందుకే కింగ్ 100 సినిమాతో సత్తా చాటాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి తన తోటి సీనియర్ హీరోలు బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల కలెక్షన్ సాధిస్తున్నటువంటి టైంలో నాగార్జున కూడా భారీ బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశిస్తున్నారు. మరి ఈ మైల్ స్టోన్ మూవీ ఎలాంటి సక్సెస్ని అందుకుంటుందో వెయిట్ చేయాల్సిందే. కింగ్ 100 సినిమాలో కథ ప్రకారం 3 హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఉంటాయని టాక్ వినిపిస్తుంది. అందులో సీనియర్ నటి టబు అండ్ అనుష్క, దాని తర్వాత సుష్మితా భట్లను కూడా హీరోయిన్లుగా ఎంపిక చేశారని కూడా చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగార్జున స్వయంగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక 2027 సంక్రాంతి సినిమాల లిస్ట్ చూసుకుంటే వెంకటేష్, అనిల్ రావిపూడిల కాంబో 100% వచ్చేస్తుంది. ఎలాంటి అనుమానం లేదు. చిరంజీవి, బాబీ కొల్లి అండ్ దాని తర్వాత బాలకృష్ణ, గోపిచంద్ మల్లేని కాంబోలు సైతం పండగ బరిని టార్గెట్ చేసుకున్నాయి. కాకపోతే ఖచ్చితంగా మాట మీద ఉంటాయా లేదా అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే సోగ్గాడే సీక్వెల్కి పెద్ద రిస్క్ లేదు, స్పీడ్గా షూటింగ్ చేయొచ్చు. వెంకీ సినిమాని కూడా రావిపూడి ఎంత వేగంగా ఫినిష్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటొచ్చి చిరంజీవి, బాలయ్య సినిమాలు పెద్ద కాన్వాయిస్ కాబట్టి ఖచ్చితంగా మాట మీద ఉంటాయో లేదో చెప్పలేం. ఇప్పటికైతే ఈ 4 సినిమాల్లో ఏది రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళలేదు. వచ్చే నెల నుంచి సెట్స్లో కడుగు పెట్టబోతున్నాయి. కానీ ముందస్తుగానే ఖర్చు వేసేస్తున్నాయి. నాగ్ ఇంత కాన్ఫిడెంట్గా సంక్రాంతిని లక్ష్యంగా చేసుకోవడం వెనుక సోగ్గాడ్ సెంటిమెంట్ ఒక్కటే కారణం కాదు. డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా అన్నపూర్ణ ఆ టైంకంతా బాగా బలపడుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్ నడుస్తుంది. ఎందుకంటే నాగ్ ఇప్పటివరకు చేసినటువంటి సినిమాలన్నీ ఒక లెక్క అయితే ఇప్పుడు చేయబోయేటువంటి సినిమా మరొక లెక్క. ఎందుకు అనంటే కంప్లీట్గా ఇప్పుడు వచ్చేటువంటి సినిమా కూడా కింగ్ 100 అండ్ దాని తర్వాత అనిల్ రావిపూడితో ఒక సినిమా కూడా చేస్తారని సోషల్ మీడియాలో చాలా గట్టిగానే ప్రచారం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అనిల్ రావిపూడి కూడా నా నెక్స్ట్ సినిమా అంటే ఇప్పటివరకు నేను సీనియర్ స్టార్ హీరోలు అందరితో కూడా సినిమాలు చేశాను, ఇప్పుడు నా నెక్స్ట్ మూవీ డెఫినెట్గా కింగ్ నాగార్జునతో ఉంటుంది అని కూడా ఆయన అనౌన్స్ చేశారు. కానీ అన్నీ కుదిరితే నేను చేయడానికి చాలా రెడీగా ఉన్నాను అని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఇలాంటి టైంలో డెఫినెట్గా ఇప్పుడు కింగ్ 100కి అనిల్ రావిపూడే డైరెక్ట్ చేస్తాడని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. కానీ డెఫినెట్గా కింగ్ 100 అనేటువంటి అంటే నాగార్జున 100వ సినిమా లాస్ట్ ఇయరే పూజా కార్యక్రమాలు అయిపోయింది, సగం వరకు షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మేజర్గా వచ్చేటువంటి ఇంపార్టెంట్ సీన్స్నే ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి అది కూడా తమిళ్ డైరెక్టర్ రా కార్తిక్ డైరెక్షన్లో కంప్లీట్గా మాస్ యాక్షన్, ఒరిజినల్గా ఉండే స్టంట్స్, ఇలాంటి ఒక యాక్షన్ బ్యాక్గ్రాఫ్లో రాబోయేటువంటి సినిమా అయితే అర్థమవుతుంది. పక్కా కమర్షియల్గా ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు రా కార్తిక్. సో ఇంతవరకు కూడా ఆయన చేసినటువంటి సినిమా ఒకే ఒకటి, అది కూడా పెద్ద యాక్షన్ సినిమా కాదు, కానీ స్టోరీ గ్రిప్పింగ్ అనిపించడంతో చాలా ఎగ్జైట్ అయ్యాడట కింగ్ నాగ్. అందుకోసమనే ఆ ఛాన్స్ని 100 అయిపోయింది. దాని తర్వాత మేబీ ఈ సినిమా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే లేకపోలేదు. ఇకపోతే ఇక్కడ 3 సినిమాలు ఉన్నాయి అక్కినేని ఫ్యాన్స్కి. ఒకటి కింగ్ 100 రా కార్తిక్ డైరెక్షన్లో రాబోయేటువంటి కింగ్ 100 అండ్ దాని తర్వాత సోగ్గాడే చిన్న సీక్వెల్ అంటే నాగ చైతన్య అండ్ దాని తర్వాత అఖిల్, వీళ్ళ ముగ్గురిది కలిపి ఒక సినిమా ఉంటుంది. దాని తర్వాత అనిల్ రావిపూడి తోటి ఇంకొక మూవీ ఉంటుంది. బట్ ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు, డెఫినెట్గా ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్పారు. కానీ ఎప్పుడైతుంది ఏంటి అని అయితే ఒక క్లారిటీ అయితే లేదు. కానీ ఓవరాల్గా మాత్రం 3 సినిమాలు, 3 హీరోలు, 2 సినిమాల్లో డెఫినెట్గా సోగ్గాడే చిన్న సీక్వెల్లో 3 కూడా ఉంటారని అయితే నడుస్తుంది. ఇక కింగ్ 100లో కూడా అటు చైతు ఇటు అఖిల్ ఇద్దరు కూడా ఆ సినిమాలో స్పెషల్ క్యామియోలు ప్లే చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న 100 మూవీ కాబట్టి డెఫినెట్గా అలాంటి ఒక ఇంపార్టెంట్ మూవీలో ఒక పార్ట్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఒక స్పెషల్ క్యామియోలు రా కార్తిక్ చాలా బాగా డిజైన్ చేశారు. వాళ్ళు కూడా ఆబ్వియస్లీ అందులో ఉండేటువంటి ఛాన్సెస్ అయితే లేకపోలేదు. సో మొత్తంగా నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ మాత్రం ఒక సినిమా కింగ్ 100 ఆల్మోస్ట్ అది వచ్చేస్తుంది, దసరా బరిలో దిగుతుందని కూడా టాక్ వినిపిస్తుంది. చాలా షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇక సోగ్గాలు సినిమా మాత్రం 2027 సంక్రాంతికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే మరి అది మేబీ వీళ్ళు 3 కూడా ఉండరా అనేది అయితే తెలియదు. కానీ బట్ ఓవరాల్గా మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో చూడాలి మరి ఇన్ కేస్ సినిమా ఎప్పుడు ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. కింగ్ 100 దాని తర్వాత సోగ్గాడే అయితే ఒకటి వచ్చేసింది, కాకపోతే డైరెక్టర్ ఏంటి అనేది రివీల్ చేయలేదు. బట్ మొత్తంగా మాత్రం ఒక 3 సినిమాలు అయితే అక్కినేని ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూడాలి మరి ఇన్ కేస్. సో ఈ 3 సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు, మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.